హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ చెన్నై. సో ఇది వచ్చేసరికి తిరుపతిలో వ్లాగ్ అనమాట. తిరుమలలో నేను దర్శనానికి అలాగే అక్షరాభ్యాసానికి అని చెప్పి రెడీ అవుతున్నాను అనమాట. అక్కడ ఇది గెట్ రెడీ విత్ మీ అయితే వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కోసం అప్డేట్ కోసం అలాగే స్టోరీస్ కోసం. స్టోరీస్లో కూడా ఏవో ఒకటి హైలైట్స్ అవి పెడుతూనే ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి. సో ఈసారి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట హైదరాబాద్ నుంచి. సో ఇంకా శారీ ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, అదే ప్రత్యేకత అనమాట. ఇంకా అప్పుడైతే వేసుకోవడం అవ్వలేదు. సో ఇంకా ఇప్పుడు ఇంతకన్నా మంచి అకేషన్ ఏముంటుంది తిరుమలలో వేసుకోవడం కన్నా అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను. ఇంకా అక్షరాభ్యాసానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అర్జున్ ఇటు చూడు, వెళ్ళి అమ్మ పిలుస్తున్నారు. అర్జున్ ఇలా చూడు, అర్జున్ అది వెళ్ళరా, అలా వెళ్ళరా. అది అనుగ్రహ సిద్ధ్యర్థం అక్షరాభ్యాస శుభ సమయే బ్రాహ్మణ సంప్రదతే ప్రతిగృహాతు. ఇదివరకట్లా కాదండి. ఇప్పుడు తిరుమలలో ఏంటంటే ప్రత్యేకంగా ఒక మండపం అయితే కట్టేశారనమాట. సో మనం ఏదైనా చిన్న చిన్నవి ఇలా మనం చేసుకోవాల్సిన అకేషన్స్ అవి కూడా ఇంకా అక్కడే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజైతే చాలామంది పెళ్ళిళ్ళు అవి జరుగుతున్నాయి అనమాట. ఆ రోజు మేము ఈయన అక్కడే మాట్లాడుకున్నాము. సో మనం ఇవ్వదలుచుకుని తోచినదంతా పంతులకి మనమైతే మనస్ఫూర్తిగా ఇవ్వాలి అంతే. మనం మ్యాక్సిమం ఒక 1 అవర్ అలా పడుతుంది అంతే, అంతకు మించి పెద్ద టైం ఏమి ఉండదండి. ఇంకా అక్కడ అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ కూడా అక్కడ వాళ్ళు లిస్ట్ ఒక బోర్డులో రాశారనమాట. దేనికి ఏం కావాలో అక్కడ ఏమేమి చేస్తారో అవన్నీ చెప్పేసి రాశారు. సో ఆయన అప్పటికే చాలామందికి అక్కడ చేయించారనమాట. చేయించి మాకు కూడా చేయించడానికని వచ్చారు. మేము ఈలోపు మేము ఇంటి నుంచే తెచ్చుకున్నాం కదా, అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసి పెట్టామన్నమాట. ఇంకా ఆయన సింపుల్గా అయితే చేసేసారు. మాకు పెద్ద టైం కూడా ఏం పట్టలేదులేండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మాకు ఆఫ్టర్నూన్ అనమాట దర్శనం అనేది. సో ఇది మాకు మార్నింగ్ 12-12:30 లోపు అయిపోయింది. మాకు ముహూర్తం లోపునే అయిపోయింది అనమాట ఇక్కడ. सर्वदा सर्वकार्येषु स्वामी सन्निधौ
अस्मिन् वर्तमाने व्यावहारिक चान्द्रमानेन नववादे षष्ट्याः संवत्सराणां मध्ये स्वस्ति श्री शोभकृतु नाम संवत्सरे उत्तरायणे शशिर ऋतु माघमासे शुक्लपक्षे पंचम्या वसंतपंचमी शुभतिथौ सौम्यवासर युक्ताया शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाय అడిగిపోయాడు సో మా పేరెంట్స్ కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు డైరెక్ట్ తిరుమల అయితే వచ్చేసారు. దర్శనం అది చేసుకొని ఇక్కడి నుంచి చెన్నై వచ్చి నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతారనమాట వాళ్ళు. మెయిన్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంతలాగా రావడానికి వెనకాల చాలామంది పెళ్ళిళ్ళు అయితే అక్కడ జరుగుతున్నాయన్నమాట. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు. అలాగే కొంతమందికి అన్నప్రాసన చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చాలా జరుగుతున్నాయన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు వసంత పంచమి కాబట్టి చాలా అంటే చాలా రష్‌గా ఉంది. కూర్చో కూర్చో కూర్చోరే
కన్నడ ఇస్తారు శివాయ ఆ చేత్తో పట్టుకో పట్టుకో ఇక్కడ రాయి ఇక్కడ రాయి. సిద్ధం నమః అయిపోయింది నమః మళ్ళీ ఇక ఇక పట్టుకో నమః ఓం నమః నా ప్లేస్ ఇది త్రీ టైమ్స్ రాయలేదు టూ టైమ్స్ అయింది శివాయ శివాయ ఇంగ్లీష్ సో, ఇంకా అలా అక్షరాభ్యాసం అయితే అయిపోయిన తర్వాత అక్కడ ఒక 5గురు ముత్తైదువులకి పసుపు, కుంకుమ, తాంబూలం ఇమ్మన్నారనమాట నన్ను. అలాగే పలకలు కూడా పంచుతున్నాం అనమాట. అక్కడున్న పిల్లలకి చాలామంది కూడా అక్షరాభ్యాసం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళున్నారు. ఆల్రెడీ జరిగిన వాళ్ళున్నారు. చాలామంది పిల్లలున్నారనమాట. ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయి చదువుకుంటున్న వాళ్ళకైతే ఇవ్వాలనమాట పలకలు. అలాగే మేము ఒక 10 పలకలైతే పంచిపెట్టామనమాట అక్కడ పిల్లలందరికీను. అస్సలు ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. కాకపోతే ఇంకా బలవంతంగా ఇంక అప్పటికే చాలా చిరాకెత్తిపోయి ఉన్నాడనమాట. ఎందుకంటే నిద్ర అది లేదు కదా! అందుకని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకా ఫైనల్‌గా పిల్లల్ని చూసాడు కదా! అక్కడక్కడ పిల్లల్ని చూసి ఇంకా కాస్త యాక్టివ్ అయ్యి ఇచ్చేసాడనమాట. ఇంకా అలాగా ఇప్పించేసి అలాగే నేను పసుపు, కుంకుమ, తాంబూలం అలాగే అందరికీ ఇచ్చేసుకున్నాననమాట అక్కడ. బాబుకి ఇంకొకరు ఉన్నారా ఇగో ఇగో ఈ బాబు అయిపోయిందా సో, అలా ఫైనల్లీ మేము అనుకున్న అక్షరాభ్యాసం అయితే ఇన్ని రోజులకైతే అయ్యిందనమాట. చాలా రోజులు డిలే అయ్యి ఆఖరికి తిరుమలలో జరగాలని ఉంది కాబట్టి అక్కడ జరిగింది. ఇంకా ఏదో చిన్న షాపింగ్ అయితే వెళ్ళాం అనమాట. ఏదో పిల్లలకి బొమ్మలు కొందామని అంతే, పెద్ద షాపింగ్ ఏం కాదులెండి. ఇంకా మేమైతే ఏమి పెద్ద షాపింగ్ అది ఏమీ చేయలేదు. ఇంకా అక్కడ బీడీ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా! ఆంజనేయ స్వామి గుడికి అది చూసి ఇంకా మా పేరెంట్స్ కూడా మాతో వచ్చారనమాట. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏమైనా తీసుకుందామని. ఎవరు ఏమీ తీసుకోలేదు. జస్ట్ పిల్లలకి టాయ్స్ కొనేసి రూమ్‌కైతే వెళ్ళిపోయామనమాట. టిఫిన్ అది తినేసి. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా అక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొండ దిగి కిందకి దర్శనం చేసుకుందాం అనుకున్నాం అమ్మవారిది. చాలా అంటే చాలా రష్‌గా ఉందండి ఆ రోజు కూడా. అక్కడ కంపార్ట్మెంట్స్‌లో కూర్చోబెడుతున్నారనమాట. కిందన అమ్మవారి గుడి దగ్గర కూడాను చాలా రూల్స్ అవి కూడా చాలా మారిపోయాయి. ఇంకా ఆ రోజు మాకు అవ్వలేదు. చాలా ఎండగా కూడా ఉందనమాట. అందుకని అసలు అవ్వలేదు. ఇంకా షాపింగ్ చేసుకొని ఇంకా నేనేదో చిన్నది చేతికి తాడు కట్టించుకుంటున్నాననమాట అక్కడ మా అన్నయ్య చేత. ఇంకా అలా మా పేరెంట్స్ అది కూడా ఇంకా గుడికి వెళ్ళి వస్తామని చెప్పేసి అంటున్నారనమాట. మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి రండి అని మేము ఇంకా అక్కడ వెయిట్ చేసి వాళ్ళ కోసం వాళ్ళు గుడికైతే వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే ఇంకా తిరిగి రూమ్‌కైతే వెళ్ళిపోయామనమాట. ఇంక అంతే అండి. తిరుమలలో పెద్ద వేరేగా స్పెషల్‌గా వెళ్ళి
దేనికైనా వెళ్ళిందా అంటూ ఏమీ లేదనమాట. ప్రతిసారి అనుకుంటూ ఉంటాను ఎవ్రీ టైమ్ షాపింగ్ కాంప్లెక్స్ చూడాలని, అలాగే ఈవినింగ్ టైంలో చూడాలని చెప్పేసి ఎప్పుడూ అవ్వదు. ఏంటో మరి ఎప్పటికవుతదో తెలీదు ఆ కోరిక. ఇంక ఇదొచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నేను టమాటా రైస్ అయితే చేస్తున్నాను. మా నాన్నగారికి ఇష్టమని జెప్పేసి. సో, ఆయనేంటంటే రావడమే చాలా అరుదనమాట. పేరెంట్స్ అనేది వాళ్ళు ఒక 2 ఇయర్స్‌కి అలాగా ఎప్పుడో వస్తూ ఉంటారు. లేదంటే ఒక 1 ఇయర్‌కి అలాగా. చెన్నై చాలా దూరం అయిపోయింది కదా! ఇంకా అందుకని జెప్పేసి వాళ్ళు కూడా భాష రాదని చెప్పి వాళ్ళు కూడా రారు. వచ్చినప్పుడే ఏదో వాళ్ళకి ఇష్టం అని జెప్పేసి అయితే చేస్తున్నాననమాట. సో, మా అమ్మగారికి ఇలాంటి రెసిపీస్ అవి రావు. నేను వెళ్ళినప్పుడు అక్కడికి, లేదంటే వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు ఎప్పుడైనా చేస్తూ ఉంటాను. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి టమాటా రైస్ చాలా ఈజీయే కదా! అలాగే దట్టు కిడ్స్‌తో, అలాగే మన అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామనుకోండి ముందే బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. చేయాలని ఉన్నా కూడా ఆహ్, బద్ధకం వచ్చేస్తూ ఉంటదనమాట. కాకపోతే ఆహ్, అయితే మనం వాళ్ళని చూడాలి, లేదంటే మన బ్రదర్స్ చూడాలి. ఇంకా వాళ్ళని ఎవరు చూస్తారు? ఎవరో ఒకళ్ళు మనం షేర్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం, మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అని నేను ఆలోచిస్తూ ఉంటాను అంతే. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా దూరం అయిపోయిందనమాట. ఇదివరకు మాకు చాలా దగ్గరగానే ఉండేవారు. మేము 5-6 అవర్స్ కార్‌లో జర్నీ చేసినా వెళ్ళిపోయేంత దగ్గరలో ఉండేవారు. ఇంక ఇప్పుడు అమలాపురం అంటే ఇంకా దట్టు ట్రైన్ రూట్ కూడా కాదు. మళ్ళీ ట్రైన్ దిగి జర్నీ చేసి 1 అవర్, 2 అవర్స్ అప్పుడు అమలాపురం అయితే వెళ్ళాలనమాట. అలా అటునుంచి వాళ్ళు రావడం ఎంత ఇబ్బందవుతుందో, ఇటు నుంచి నేను వెళ్ళినా కిడ్స్‌తో అంత ఇబ్బందయిపోతోంది. కానీ వచ్చినప్పుడే ఏదో హ్యాపీనెస్ అనమాట. అంతే ఏదో చేయాలని అంతే. ఇంకా టమాటా రైస్ అయితే చేసి తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి వాళ్ళ ట్రైన్ అనమాట. ఆఫ్టర్‌నూన్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. జస్ట్ 1 డే ముందు రోజు నైట్‌కి వచ్చాము. నెక్స్ట్ డే ఉండి ఈవినింగ్‌కి వెళ్ళిపోయారనమాట. రిటర్న్ అయిపోయారు. ఇంక వాళ్ళకి గుడ్ బైస్ చెప్పే టైం అనమాట. వెళ్ళిపోయారు కాబట్టి కిందకది వెళ్ళి సెండ్ ఆఫ్ అది ఇస్తున్నాం అంతే. సెండ్ ఆఫ్ అంటే ఏమీ లేదులెండి. వాళ్ళు బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చింది. ఎక్కిస్తున్నాము అంతే. అంతకు మించి ఏమీ లేదు. స్టేషన్‌కి వెళ్ళినా మేము మళ్ళీ వెళ్ళి రావడానికి 1 అవర్ పడతది. ఇదంతా ఎండలో ఎందుకని చెప్పేసి, లేదంటే మేము కూడా జనరల్‌గా అయితే నేను కూడా ఎప్పుడు వెళ్దామని అనుకుంటూ ఉంటాను. కాకపోతే ఇంక వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారనమాట. మేము డ్రాప్ చేయట్లే కాబట్టి ఇంకా క్యాబ్ వచ్చేసింది. ఇంకా ఎక్కేసి వెళ్ళిపోయారు అండి. అంతే ఈ వ్లాగ్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.